ఈ బనానాని నేను కుళ్ళబెట్టి ఇలా తయారు చేశానండి. ఎందుకంటే అందులో ఏమైనా వార్మ్స్ ఎంటర్ అయితే అండర్ మైక్రోస్కోప్ చూపిద్దాము అని చెప్పి. ఇది చేసేటప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఇది నేను కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తీసుకున్న బనానా, దాన్ని ఒక ప్లాస్టిక్లో ర్యాప్ చేసేసి ఉంచాను. సో ఈ వార్మ్స్ అన్నవి దీంట్లోకి ఎలా ఎంటర్ అయ్యాయబ్బా అని చెప్పి డౌట్ వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే, మనకి ఫ్రూట్ ఫ్లైస్ కానీ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ ఈ బనానా పీల్ మీద ఎగ్స్ని లే చేస్తాయండి. ఇక్కడ చూడండి, ఆ ఎగ్స్ వాటికి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు, లైక్ టెంపరేచర్, హ్యూమిడిటీ, తర్వాత ఎయిర్, వాటికి ఫేవరబుల్గా ఉన్నప్పుడు అవి హ్యాచ్ అవుతాయి. ఎగ్స్ అనేవి హ్యాచ్ అయ్యి అక్కడ బనానాకి ఏదైనా డ్యామేజ్డ్ ఏరియాస్ ఉంటే అలా వాటి నుండి లోపలికి ఎంటర్ అవుతాయండి. సో ఇక్కడ చూడండి, మీకు ఒక వార్మ్ కనపడుతుంది. అది అండర్ మైక్రోస్కోప్ నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.